రాష్ట్ర ప్రజల నెత్తిన రేవంత్ రెడ్డి సర్కారు మరో బాంబు వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్ విలువలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెంచిన విలువలు రేపటి నుంచి అమల్లోకి వస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. అదనపు ఆదాయమే లక్ష్యంగా ప్రస్తుత విలువపై 15 నుంచి 100% వరకు సర్కార్ అడ్డగోలుగా పెంచేసింది రేవంత్ సర్కార్. రాష్ట్ర వ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్ విలువలను పెంచుతున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. బహిరంగ మార్కెట్ ధరకు ప్రభుత్వ ధరకు మధ్య భారీ వ్యత్యాసం ఉందని, ఈ వ్యత్యాసాన్ని తగ్గించేలా భూముల ధరలను సవరించినట్లు పేర్కొన్నారు. అపార్ట్మెంట్లలో కొన్ని చోట్ల అన్ని ఫ్లోర్లకు ఒకే రకమైన ధరను నిర్ణయించినట్టు తెలిపారు. హెచ్ఎండిఏ క్యూర్ పరిధిలో ఇతర ప్రాంతాల్లో వ్యవసాయ భూములు, ఓపెన్ ప్లాట్కు కనీస ధరలను ఖరారు చేశామని చెప్పారు. సర్కార్ నిర్ణయంతో శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో వ్యవసాయ భూములు, ఓపెన్ ప్లాట్లు, అపార్ట్మెంట్ల ప్లాట్ల రిజిస్ట్రేషన్ ధరలు భారీగా పెరగనున్నాయి. ఓఆర్ఆర్, RRR పరిధిలో ప్రస్తుత ధరలపై 100% పెరిగే అవకాశం ఉంది. భూముల విలువ పెంపుతో ప్రజల నెత్తిపై అనివార్యంగానే రిజిస్ట్రేషన్ ఛార్జీల భారం కూడా పడనుంది. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ధరలను ప్రభుత్వం భారీగా పెంచిన నేపథ్యంలో రంగారెడ్డిలో ఎకరం ధర 10 కోట్లకు చేరింది. శేర్లింగంపల్లిలో ఎకరం ధర 30 కోట్లుగా ఖరారు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ వ్యవసాయ భూముల ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం ఎకరా ధర కనిష్టంగా 75,000 ఉండగా దీన్ని ప్రభుత్వం 2.75 లక్షలకు పెంచింది. అంటే పల్లెటూళ్లలో ఎకరం ధర ఏకంగా 266.66% పెరిగింది. హనుమకొండలో ఎకరం ధరను 3 కోట్లుగా నిర్ణయించినట్టు తెలిసింది. ఇక క్యూర్ పరిధిలో వ్యవసాయ భూముల ధరలను కనిష్టంగా 15 లక్షలుగా నిర్ణయించినట్టు తెలిసింది. పాత హెచ్ఎండిఏ పరిధిలో ఎకరం ధరను 10 లక్షలుగా నిర్ణయించినట్టు సమాచారం. మున్సిపాలిటీల్లో వ్యవసాయ భూముల ధరలను ఎకరానికి కనిష్టంగా 5 లక్షలుగా నిర్ణయించినట్టు తెలిసింది. ఓపెన్ ప్లాట్లు, అపార్ట్మెంట్ల ప్లాట్లపై ధరలు కూడా భారీగా పెరిగాయి. క్యూర్ పరిధిలో ఓపెన్ ప్లాట్ ధర గజానికి కనీసం 1500 ఉండగా దీన్ని 3000కు పెంచినట్టు తెలిసింది. అపార్ట్మెంట్ ప్లాట్లకు 2000గా నిర్ణయించినట్లు, గరిష్టంగా 6500 నుంచి 8000గా నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పాత హెచ్ఎండిఏ పరిధిలో ఓపెన్ ప్లాట్ల ధరలను కనిష్టంగా 2000గా నిర్ణయించినట్టు తెలిసింది. ఇక్కడ అపార్ట్మెంట్ల ప్లాట్ల ధరలను 1500గా నిర్ణయించినట్లు సమాచారం. క్యూర్ పరిధిలో ఓపెన్ ప్లాట్లు, అపార్ట్మెంట్ ప్లాట్ల ధరలను ప్రస్తుత ధరలపై కనీసంగా 75% పెంచినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇది 100% ఉన్నట్టు తెలిసిందే. భూముల ధరలను ఎంతో శాస్త్రీయంగా పెంచినట్లు మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలపై విమర్శలుస్తున్నాయి. శాస్త్రీయత ప్రకటనకే పరిమితమైందని, పూర్తి అశాస్త్రీయంగా ధరలు పెంచారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదనపు ఆదాయాన్ని సమకూర్చడమే లక్ష్యంగా ధరలు పెంచినట్లు విమర్శలుస్తున్నాయి. భూముల విలువను పెంచడం ద్వారా ప్రతి ఏటా 1000 కోట్ల నుంచి 1500 కోట్ల వరకు అదనపు ఆదాయం వస్తుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కానీ అసలు లక్ష్యం మాత్రం ప్రతి ఏటా 4 నుంచి 5,000 కోట్ల అదనపు ఆదాయం రాబట్టుకునేలా భూముల విలువలను పెంచినట్టు తెలుస్తుంది. ఓఆర్ఆర్, హెచ్ఎండిఏ పరిధి నుంచి భారీగా ఆదాయాన్ని దండుకునేందుకు స్కెచ్ వేసినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. అడ్డగోలు విధానాలతో రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదేలు చేసిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు భూముల ధరల పెంపుతో మరో పిడుగు వేసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతంత మాత్రంగా సాగుతున్న వ్యాపారంపై భూముల ధరల పెంపు భారీ ప్రభావం చూపుతుందని రియల్ ఎస్టేట్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భూములు, అపార్ట్మెంట్ల ప్లాట్ల కొనుగోలు చేసేందుకు ప్రజలు ముందుకొచ్చే పరిస్థితి ఇప్పట్లో లేదని అంటున్నాయి. బహిరంగ మార్కెట్ ధరలకు ప్రభుత్వ ధరలకు మధ్య గల వ్యత్యాసాన్ని అంచనా వేసిన సర్కార్ భూములు, అపార్ట్మెంట్ల ప్లాట్ల ధరలను ఆయా ప్రాంతాలను బట్టి కనిష్టంగా 15%, గరిష్టంగా 100% పెంచింది. బహిరంగ మార్కెట్ ధర, ప్రభుత్వ ధర మధ్య వ్యత్యాసం 20% లోపు ఉంటే అక్కడ ధరలను పెంచలేదు. వ్యత్యాసం 20% నుంచి 50% మధ్య ఉంటే
అక్కడ 15% పెంచింది. ఇక 50 నుంచి 100% వ్యత్యాసం ఉంటే అక్కడ 25%, 100 నుంచి 200% వ్యత్యాసం ఉంటే 50%, 200 నుంచి 500% వ్యత్యాసం ఉంటే 75%, 500% వరకు వ్యత్యాసం ఉన్న చోట 100% వరకు ధరలను పెంచింది రేవంత్ సర్కార్.